గుంటూరు జిల్లా రిజిస్టర్ కార్యాలయం ఎదుట టీడీపీ పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో విజయోత్సవాలు నిర్వహించారు. ఇక ప్రజలు ఆస్తుల పరిరక్షణ కోసం ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు కోసం లాయర్లు, స్టాంప్ వెండర్లు చేసిన పోరాటం విజయవంతంగా ముగిసిందని అన్నారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ జీవోతో కాగితాలు చించివేసి ఆనందం వ్యక్తం చేశారు. ప్రజలందరూ కూడా ఎంతటి అణిచివేతకు గురయ్యారు, అభద్రతకు గురయ్యారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి ఒక చట్టాన్ని తీసుకొచ్చి ప్రజలకి వారి ఆస్తిని వారికి దక్కనివ్వకుండా చేస్తూ పాస్ పుస్తకాల మీద ఆయన బొమ్మల్ని చిత్రీకరించుకుంటూ స్టాంప్ పేపర్లు అవి కూడా రద్దు చేస్తామని చెప్పి ఒక ప్రచారం చేస్తూ, అలాగే డాక్యుమెంట్ రైటర్లకు కూడా పని లేని పరిస్థితి క్రియేట్ చేస్తూ, ఇక వాటి మీద హక్కు కూడా న్యాయవాదులకు కానీ లాయర్లకు కానీ లేదంటూ అది రెవెన్యూ శాఖ వారు మాత్రమే దాన్ని చూస్తారు అని చెప్పి రకరకాలైన చిత్ర విన్యాసాలు చేసి ప్రజల మనసులో భయాందోళనని సృష్టించారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో ఆత్మహత్యలకు కూడా పాల్పడే విధంగా ఈ చట్టాన్ని మనం చూస్తూ వచ్చాము. ఆయన సొంత నియోజకవర్గంలోనే, జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలోనే పద్మశాలి ఫ్యామిలీ ఒకరు వారి పత్రాలు వారి పేరు మీద లేని విధంగా వారు అంటే అమ్ముకోపోయి అది వారికి హక్కు లేదు అని తెలిసి వారు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఇంకా మనం మర్చిపోలేము. గడిచిన నెల క్రితమే ఇది జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. అంటే ప్రజల్లో ఏమాత్రం ఒక భద్రత లేని భావాన్ని తీసుకొచ్చి ఈ ఆస్తులు కూడా ఆయన హస్తగతం చేసుకొని వాటిని తాకట్టు పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేయాలనే ఒక కుట్రపూరిత చర్య సీఎం స్థాయిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అని అంటే ఆయన పరిపాలన, ఆయన నాయకత్వము, ఆయన మంత్రివర్గం కూడా ప్రజల మీద